నమస్ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ ప్రసాద్ గార్డెన్ జోన్. ఈరోజు నేను మీకు ఈ ఎపిసోడ్లో రెండు ముఖ్యమైన ప్రోడక్ట్స్ గురించి, చాలామంది అడుగుతున్న ప్రోడక్ట్స్ ఇవి, వీటి గురించి చెప్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తూ జరిగింది. ఈ వీడియోలో నేను ముఖ్యంగా చెప్పే ప్రోడక్ట్స్ ఏంటంటే, ఒకటి ఆగ్రి 82 అనే ప్రోడక్ట్ ఒకటి, అలాగే మైక్రో పవర్ అంటే మైక్రో న్యూట్రియంట్స్, ఆర్గానిక్ మైక్రో న్యూట్రియంట్స్ పవర్ గురించి ఈ రెండు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి మీకు ఎక్కడ దొరుకుతాయో అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. మళ్ళీ ఎక్కడ దొరుకుతాయని విడిగా అడగక్కర్లేకుండా మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో చూస్తే మీకు ఆ ఫోన్ నెంబర్లు అన్నీ ఇస్తాను, వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకోవచ్చు. పెద్దగా కాస్ట్ కూడా ఏం కాదండి, అన్నీ చీప్ కాబట్టి నేను మీకు చెప్తాను. అన్నీ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అవి. ఈ రెండు కూడా, ఇందులో కెమికల్స్ ఏమి లేవు, అన్నీ కూడా ఆర్గానిక్ ప్రోడక్ట్స్. ఓకే అండి. ఫస్ట్ మైక్రో పవర్ గురించి చెప్తాను. ఈ మైక్రో న్యూట్రియంట్ మిక్స్చర్ కంపెనీ పేరు వచ్చేసి అమృత్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్. ఇది కర్ణాటకలో ఉంటుందండి, ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ పౌడరు ఆన్లైన్లో దొరకడం లేదు, పౌడర్ బదులు లిక్విడ్ ఇస్తున్నారు, అది కూడా బాగా పనిచేస్తుంది. ఈ పౌడర్ దొరికితే ఎవరికన్నా ఇది ఎలా కలుపుకోవాలంటే, ఒక 10 గ్రాములు లేకపోతే 5 నుంచి 10 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపేసి స్ప్రే చేసుకోవచ్చు. ఇందులో అన్ని రకాల కాదు, కొన్ని రకాలైనటువంటి మైక్రో న్యూట్రియంట్స్ ఉన్నాయి. అవి ఏంటంటే జింక్, ఫెర్రస్ అంటే ఐరన్, మ్యాంగనీసు, బోరాను, ఈ 4 రకాలు ఉన్నటువంటి పౌడర్ అన్నమాట ఇది. దీన్ని మనం ఎలా కలుపుకోవాలంటే 5 గ్రాములు నుంచి 10 గ్రాములు తీసుకుని 1 లీటర్ నీటిలో కలిపి స్ప్రే చేసుకోవాలి. మొక్కకు స్ప్రే చేసుకుంటే అదే న్యూట్రియంట్స్ తీసుకుంటే, ఆకులు అడుగు భాగాన్ని స్ప్రే చేస్తే ఈవినింగ్ టైంలో బాగా అబ్జర్వ్ చేసుకుంటున్న న్యూట్రియంట్స్ని బాగా పనిచేస్తుంది అన్నమాట. మొక్కకు మనం ఏంటంటే OWDC మొలకల ద్రావణం చేసుకోమని చెప్తాం కదా, అదంతా కొద్దిగా కష్టంతో కూడుకున్న పని అనుకున్న వాళ్ళకి ఇది దొరుకుతుంది. ఇది ఆర్గానిక్ ప్రోడక్టే కాబట్టి మీరు తెప్పించుకోవచ్చు. దీని డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో నేను ఇస్తాను. ఓకే అండి. దీని బదులు మైక్రో స్పీడ్, ఇదే కంపెనీ మైక్రో స్పీడ్ అనే లిక్విడ్ని తయారు చేసింది. అందులో అయితే ఎక్కువ మైక్రో న్యూట్రియంట్స్ ఉన్నాయి, 10 రకాల మైక్రో న్యూట్రియంట్స్ ఉన్నాయి. దాంట్లో జింక్తో పాటు కాపరు, మెగ్నీషియము, మాల్బిడనము, కాల్షియము, క్లోరిన్, సల్ఫరు, ఇలాగా కాపరు, ఇవన్నీ కలిపి ఒక 10 రకాలైనటువంటి మైక్రో న్యూట్రియంట్స్ ఆ మైక్రో స్పీడ్ అనే దాంట్లో ఉన్నాయి. అది కేవలం 2 ml నుంచి 3 ml, ఒక 3 ml 1 లీటర్ కలిపి మనం మొక్కలకి ఆకులు అడుగు భాగాన్ని కానీ ఆకులంతా తడిసే విధంగా స్ప్రే చేసుకుంటే, ఫోలియర్ స్ప్రే చేసుకుంటే ఈ న్యూట్రియంట్స్ మొక్కకి అబ్జార్బ్ అయ్యి మొక్క పచ్చగా ఉంటుంది. మనం చూస్తుంటాం కదా, ఇందులో ఆకులు పసుపచ్చగా అయిపోవడం, వేళ్ళ దగ్గర ఆకులు ఈనెల దగ్గర తెల్లగా అయిపోవడం, పసుపచ్చగా అయిపోవడం, ఆకులు ఎండిపోవడం, ఈ విధమైన అన్నీ కూడా కొన్ని మైక్రో న్యూట్రియంట్స్ వల్ల జరుగుతాయి అన్నమాట. ఇవన్నీ కలిపి ఉన్నటువంటి మైక్రో న్యూట్రియంట్ లిక్విడ్ ఏంటంటే మైక్రో స్పీడ్. ఈ మైక్రో స్పీడ్ అనేదాన్ని మీరు నేను చెప్పిన విధంగా 2 ml నుంచి 3 ml 1 లీటర్ నీటికి కలిపి ఆకులు అడుగు భాగాన్ని మొత్తం ఆకంతా తడిసే విధంగా ఈవినింగ్ టైంలో స్ప్రే చేసుకుంటే, అలాగే వారానికి ఒకసారి 2 టైమ్స్ ట్రై చేసుకుంటే మీకు మంచి గుణం కనిపిస్తుంది. తర్వాత నెలకు ఒకసారి చేసుకోవచ్చు. ప్రాబ్లం ఉంటే వారానికి ఒకసారి చేయండి. ప్రాబ్లం తగ్గిపోయాక అది మెయింటైన్ చేయడానికి నెలకు ఒకసారి స్ప్రే చేసుకుంటే బ్రహ్మాండంగా పనిచేస్తుంది. కాస్ట్ కూడా మరీ ఎక్కువేం కాదు, 1/2 లీటరు 325 రూపాయలు మాత్రమే. మనం వాడేది ఎంతంటే చాలా తక్కువ వాడతాం. ఇందులో 3 ml లీటర్ కంటే ఒక 5 లీటర్స్ అయితే అలాంటి గార్డెన్కైనా సరిపోతుంది. కాబట్టి పెద్ద కాస్ట్ ఏం కాదు, కాస్ట్ ఎఫెక్ట్ అయితే మీరు తీసుకోవచ్చు. అమృత్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ వారిది మైక్రో స్పీడ్. ఇది నేనేమంటే కంపెనీ తరఫున నేను ప్రచారం చేయట్లేదండి, ఇది నేను వాడే నాకు బాగా పనిచేస్తుంది కాబట్టి చెప్తున్నాను. నా లింక్ ఇస్తాను, అలాగే ఫోన్ నెంబర్ కూడా, వాట్సాప్ నెంబర్ అన్నీ నేను మీకు ఇస్తాను. మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి తెప్పించుకోవచ్చు. ఓకే అండి. అది దీని గురించి, మైక్రో న్యూట్రియంట్స్ గురించి. ఇక రెండవది, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మనకి ఒక బాటిల్ రూపం లిక్విడ్ రూపంలో 3 బాటిల్స్ కలిపి ఇస్తారు. ఇలాగా 3 కలిపి తెప్పించుకుంటే మంచిది. ఎవరన్నా మీ ఫ్రెండ్స్ ఉంటే 3 కలిపి తెప్పించుకోవచ్చు. లేకపోతే ఎవరైనా విడివిడిగా కావాలంటే నేను విడివిడిగా తెప్పించేవాడు, నేను ట్రై చేస్తాను. నేను 100% చెప్పలేను నేను ఇవ్వగలను అనేసి. ఒక ఆయన ఉన్నాడు, ఆయన సప్లయర్ ఉన్నాడు, అతను నేను అడ్రస్ ఇస్తాను, ఫోన్ నెంబర్ ఇస్తాను. మైక్రో స్పీడ్ దీని పేరు, దీని పేరు వచ్చి ఆగ్రి 82 అండి. ఆగ్రి 82 ఇది బాగా పనిచేస్తుంది. ఇదే చేసి పని ఏంటి అంటే, ఇది ఒక లిక్విడ్ అండి. ఈ లిక్విడ్ని మనం మొక్కల మీద స్ప్రే చేస్తాం కదా, ఏదైనా సరే పెస్టిసైడ్ కానీ, ఫెర్టిలైజర్ కానీ, హెర్బిసైడ్, నేల మీద హెర్బిసైడ్ కానీ ఏది స్ప్రే చేసినది కెమికల్ అవనివ్వండి, ఆర్గానిక్ అవనివ్వండి, అందులో ఇది కలిపి, ఇది ఎంత కలపాలి, 15 లీటర్లకి 5 ml, అంటే లీటర్కి
2 ml సరిపోతుంది. 1 లీటర్ నీటికి 2 ml అంటే మొత్తం లిక్విడ్ తయారు చేసి మనం ఏదైనా ఒక వేప నూనె చల్లాలనుకుంటుండే వేప నూనె ఒక 15 లీటర్లు వేప నూనె ద్రావణం తయారు చేసుకున్నాం. తయారు చేసుకున్న 15 లీటర్లకి ఇది ఒక 5 ml కలిపితే చాలు. అలాగే ఏదైనా పెస్టిసైడ్ ఏదైనా కలపాలనుకుంటున్నాం, ఫర్ కెమికల్ పెస్టిసైడ్ అయినా పర్లేదు. ఆ కెమికల్ పెస్టిసైడ్ 15 లీటర్లు తీసుకుని ఆ 15 లీటర్లకి ఇది ఒక 5 ml లిక్విడ్ కలుపుకొని దాన్ని స్ప్రే చేసుకుంటే దాని యొక్క ఫలితం ఏంటంటే అది స్ప్రే చేసి బాగా స్ప్రెడ్ అవుతుంది. ఆకంతా పట్టుకుంటుంది, కాండం అంతా పట్టుకుంటుంది. పట్టుకుని చిన్న చిన్న వర్షాలకి గాలులకి అది రాలిపోకుండా ఒక 2-3 రోజులు అలా పట్టుకుని ఉండటం వలన ఆ మందు బాగా పనిచేస్తుంది. అలాగే ఏదైనా ఒక న్యూట్రియంట్ ఇందాక చెప్పిన మైక్రో న్యూట్రియంట్ కానీ లేదంటే ఏదన్నా ఒక ఫాలియర్ స్ప్రే చేయాలనుకుంటే ఒక ఎరువు లిక్విడ్ ఫెర్టిలైజర్ దాంట్లో ఇది కలిపి 15 లీటర్లు తయారు చేసుకున్న తర్వాత ఆ 15 లీటర్కి ఇది ఒక 5 ml కలిపి బాగా కలిపేసి స్ప్రే చేసుకుంటే అది ఆకు అడుగు భాగాన్ని పై భాగాన్ని బాగా పట్టుకుని పల్చగా మొత్తం ఆకంతా మెరిలా ఉండి అది మొక్కకు బాగా అందుతుంది అనమాట. డైరెక్ట్గా స్ప్రే చేసారనుకోండి ఏ కొద్దిగా గాలి వేసినా కింద పడిపోతుంది, ఆకుకు పట్టుకోదు, కింద రాలిపోతుంది. ఆకు కాసేపు పట్టుకుని ఉంటే కదా అది పీల్చుకునేది. అలాగే వేప నూనె చల్లినప్పుడు కూడా వేప కషాయం చల్లినా ఏదైనా సరే లేదా OWDC చల్లినా సరే ఇది కలిపి చల్లామనుకోండి, నేను OWDCకి నేను రికమెండ్ చేయను, కానీ మిగతా అన్నిటికీ కూడా దీన్ని మనం వాడుకోవచ్చు. OWDC డైరెక్ట్గా చేయండి సరిపోతుంది. దీనికి బట్టి NWDC OWDC డైరెక్ట్గా స్ప్రే చేసుకోండి. మిగతా అన్నిటికీ వేప నూనె కానీ లేదైనా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కానీ ఏ దేనికైనా సరే కెమికల్ ఫెర్టిలైజర్ వాడే వాళ్ళకి కూడా పొలాల్లో కూడా ఉపయోగపడుతుంది అనమాట. అది ఎలా కలపాలి, 15 లీటర్ల ద్రావణం ఏదైతే పిచికారీ చేద్దాం అనుకుంటారో దానికి ఇది ఒక 5 ml కలిపి దాన్ని బాగా కలిపి స్ప్రే చేస్తే ఆకుని గట్టిగా పట్టుకుంటుంది. మనం స్ప్రే చేసింది ఆకు మీద పురుగు ఏదైనా ఉంటే పురుగు చచ్చిపోయే వరకు కూడా ఒక 2 days 3 days పట్టుకుంటుంది కాబట్టి పురుగు చచ్చిపోతుంది. అలాగే చిన్న చిన్న వర్షం చినుకులకి వాటికి ఇది రాలిపోదు. చిన్న చిన్న వర్షం చినుకులు పడినప్పుడు కూడా అది పట్టుకునే ఉండటం వల్ల మనకు ఉపయోగించినటువంటి మందు కానీ ఎరువు కానీ కరెక్ట్గా పనిచేస్తుంది, బాగా పనిచేస్తుంది. కాబట్టి మీరు ఇది కూడా తీసుకోవచ్చు. Agri 82 దీన్ని కూడా నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను, మీరు వాళ్ళని కాంటాక్ట్ చేసి తీసుకోవచ్చు. ఇది ఒక్కొక్క బాటిల్ వచ్చి ఇంచుమించుగా 150 రూపాయలు ఉంటుంది. 3 బాటిల్స్ కలిపి అమ్ముతారు 450 రూపాయలు. ఓకే అండి, ఇది ఏమన్నా కన్సెషన్ ఇస్తారా మీరు అతనితో మాట్లాడుకుని చేసుకోవచ్చు. అవన్నీ నాకు అంతగా తెలీదు. అయితే నేను ఒక బాటిల్ వాడాను. ఇది ఒక బాటిల్ వాడాక నాకు వేప నూనె చాలా బాగా పనిచేస్తున్నట్టుగా అనిపించింది. బాగా పనిచేస్తుంది కూడా, వాళ్ళు చెప్పినట్టుగా పనిచేస్తుంది. అలాగే ఈ ఫోలియర్ స్ప్రేస్ చేసినప్పుడు ఏ విధంగా మీ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ చేసినప్పుడు కూడా వాడుతున్నాను. ఇది నేను దగ్గర ఒక 2 months 3 months వాడిన తర్వాత మీకు నేను చెప్తున్నాను. ఇది దీని పేరు ఇదిగోని గుర్తుంచుకోండి, Agri 82. Agri 82 దేనికి మనం వేసిన ఎరువు ఆకును పట్టుకుని ఉండేలాగా, పురుగు మందు కానీ ఎరువు కానీ ఆకును పట్టుకుని కొంతకాలం అంటే ఒక రోజు కానీ 2 రోజులు కానీ అది మొక్కకి అబ్జర్వ్ అయ్యే వరకు పట్టుకుని ఉంటుంది. కాబట్టి దీని ఏం చేస్తుందంటే ఎక్సలెంట్ క్రాప్ ఈల్డ్ ప్రమోటర్, స్ప్రెడర్ అంటే స్ప్రెడ్ చేస్తుంది. మనం చేసింది ఒకే చోట ఉండిపోకుండా మొత్తం అంతా అలుముకుంటుంది అనమాట. అలాగే యాక్టివేటర్ బాగా పనిచేసేలాగా యాక్టివేట్ చేస్తుంది. నెక్స్ట్ వెటర్ అంటే అంటు పెట్టుకుని ఉండటం. మన ఆకును కానీ కాండం మీద కానీ చల్లినప్పుడు దాన్ని అంటు పెట్టుకుని ఆ ముందును ఉండేలాగా చేసే లిక్విడ్. ఇది ఎక్కువేం వాడట్లేదండి. ఇది కూడా 5 ml 15 లీటర్లకి 5 ml అంటే చాలా తక్కువ వాడుతున్నాం. 150 రూపాయలు ఇది అంతే, ఓన్లీ 150 రూపీస్. కాబట్టి తీసుకోవచ్చు. 3 కలిపి అమ్ముతారు, తీసుకోవచ్చు. మీరు విడిగా ఇస్తానంటే విడిగా కూడా తీసుకోవచ్చు, మీరు మాట్లాడుకోండి. నేను చెప్పిన ప్రోడక్ట్స్ 2 గుర్తున్నాయి కదా, ఒకటి మైక్రో పవర్, ఈ పౌడర్ దొరకట్లేదు. మైక్రో స్పీడ్ గుర్తుపెట్టుకోండి, నేను చెప్తాను. మైక్రో స్పీడ్ అంటే మైక్రో న్యూట్రియంట్స్ది. Agri 82 అనేది ఈ మందులతో కలిపి చల్లుకున్నది. ఈ 2 ప్రోడక్ట్స్ కూడా నేను చాలామందికి చెప్పాలి అని చెప్పేసి ఇప్పటి నుంచి అనుకుంటున్నాను. ఈవేళ కుదిరింది నాకు వీడియో చేయడానికి, ఇంపార్టెంట్ అయింది కాబట్టి చెప్తున్నాను నేను. ఇది ఇందులో నాకు కమిషన్లు కానీ ఏమీ ఉండవండి. నేను అసలు బిజినెస్లు ఏమీ చేయను. ఓన్లీ OWDC NWDC వాళ్ళు ఇచ్చి రేటుకే తీసుకుని అదే రేటుకి మీకు ఇస్తాను, కొరియర్ ఛార్జీలు తీసుకుని. ఈ బిజినెస్లు ఏమి కూడా నేను చేయను ఏమండి. కాబట్టి మీరే డైరెక్ట్గా కాంటాక్ట్ చేసుకుని తీసుకోండి. వాళ్ళు కూడా నాకు చేయమని చెప్పలేదు. ఇదేం ప్రమోషనల్ వీడియో కాదు, వాళ్ళు చెయ్యండి మీకు ఇది చేస్తాను అందుకు అయ్యేమలేదు. నేను వాడింది బాగున్నాయి మీకు చెప్తాను కాబట్టి చెప్తున్నాను. ఓకే అండి, ఈ వీడియో నచ్చినట్లయితే మీకు ఉపయోగకరంగా ఉందనుకుంటే వీడియో లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నాడు అంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. ఈ టైప్ వీడియోస్ మీకు ఉపయోగకరంగా ఉందా లేదంటే కామెంట్ రూపంలో చెప్పండి. మీకు ఉపయోగకరంగా ఉందంటే ఉపయోగం, లేదా ఇలాంటివి మాకు అవసరం లేదండి అని ఏది కావాలితే అది, ఏదైతే అది, ఏదన్నా పర్వాలేదు, అది కామెంట్లో చెప్పండి. అలాగే ఇది ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇది షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.